నువ్వు ఉమ్మేసుకు తింటావా అంటే ఏంటి బుర్ర పని చేస్తుందిగా. బక్క వెళ్ళవా మైలేడు కావేరి చెప్పు, మా నాన్న పేరు ఏంటో అలా నన్ను తయారు చేయమ్మా. చెప్పి మీ నాన్న పేరు ఓలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు ఫోటో తీసారా? ఏం పేరు నీ పేరు? నీ పేరు ప్రణీత్ గారు. తోపు తీయంలో స్టాపు నువ్వు ఎలాగే దుమ్ము లేపు, డోంట్ స్టాప్. నీకదండ వెళ్ళు, మళ్ళీ వెనక్కి ఇచ్చేద్దాం. తెలియదు కదా చిన్న బేబీ. సో కాబట్టి ఆహారం అనేది చాలా పవిత్రంగా ఉండాలి. అయితే మీకు చిన్న పని చెప్తారు. మీకు డౌట్ వచ్చింది వాడు ఉమ్మేసాడు అని. మొన్న సమోసాలు అమ్ముతున్నారు ఎక్కడ, తెలంగాణలో ఎక్కడో. వాడు తాగేసాడు, అమ్మేవాడు కాదు వచ్చినవాడు, కానీ వాడికి పట్టింది విషయం. చాలా బాగా విలువ వచ్చిందండి. వాడు గుర్రం మీద ఉన్నా కూడా చాలా ఫోర్స్గా ఆర్స్ మీద చెప్తున్నాడు. ఏమని? ఈడు ఇందులో ఇది కలిపాడు, ఇది కలిపాడు, ఇది తినమాకండే అని చెప్తూ ఆ సమోసానే నువ్వు తినరా అన్నాడు. భ్రమయ్యని తెలుసు, అందులో అది ఉందని తెలుసు, తినిపిస్తే వాడికి కారుతుంది పులుసు, వాడు ప్రపంచానికే ఒక పెద్ద నలుసు. అర్థమైందా? అందుకని మీరు ఎప్పుడైనా ఉమ్ము బ్యాచ్ వచ్చ బ్యాచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భయ్యా ఏ కిత్నా హై అని అడగండి. అంటే చెప్తాడు థోడా ఖావో అని అని తినమని చెప్పండి. వాడు తిన్నప్పటికి కూడా వాడి దగ్గర కొనకూడదు. ఎందుకని? వాడు హిందువు కాదు కాబట్టి, వాడు మన బంధువు కాదు కాబట్టి. మనం ఆహారాన్ని ఏమని పిలుస్తాం? అన్నాన్ని ఏమంటాం? అన్నపూర్ణ. డబ్బులు ఏమంటాం? లక్ష్మీదేవి. పుస్తకాలను ఏమంటాం? భూమిని ఏమంటాం? నీళ్ళనేమంటాం? గంగమ్మ. ఆవునేమంటాం? మనం ప్రతి దాంట్లో మాత మాత అంటుంటే వాడు రోత కలిపేసి మై ఖాతా ఖాతా అంటే వాడు నీకు భయ్య ఎలా అవుతాడా? ఆలోచించాలా వద్దా? ఒక్క ప్రతిజ్ఞ చేయండి. నేను ఒక మాట చెప్తాను, దానికి ఇంకో మాట చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు అన్నప్పుడు వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి. అంతే. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. ఇది నిలబెట్టుకోవాలంటే ప్రతిజ్ఞ చేయాలిగా. శ్రీశైలం వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్ళేటప్పుడు దారిలో వాసవి టిఫిన్స్ అని ఉంటుంది. మనం ఏమనుకుంటాం? చెట్టు గారి కదా లోపలికి వెళ్తాం. కొత్త అబద్ధం. లోపలికి వెళ్తే చెట్టు ఉండదు, వాళ్ళని మట్టి. మొన్న శరవణ భవన్ ఏమనుకుంటాం? మనదే కదా అనుకుంటాం. వెళ్ళి వడలు అవి ఆర్డర్ ఇచ్చేస్తాం. ఎక్కడ సుబ్రహ్మణ్యం ఫోటో ఉండదు. ఓ